ఇంతవరకు నాయన మానవులైన మమ్మలను అయ్యా నీ రూపం ఇచ్చి నీ చేతిలో చేసుకుంది ఆయన బట్టి నువ్వు ప్రేమించి పిలిచిన నీ కృపను బట్టి ప్రభువా ఈ పాత్రను వాడుకున్నందుకు స్తోత్రమయ్యా. బ్రతుకు దినములన్నీ ప్రభువా నాయన నీ సొంతము, నీ సొత్తయ్యా. నువ్వు వాడుకో, ఇంకా నీ అధికమైన ఆలోచన బట్టి నీ చిత్తమైన మార్గములో నీకు ఇష్టమైన రీతిగా వాడుకొని ప్రభువా నీ బిడ్డల పక్షమున నాయన అనుక్షణం అనుదినము ఎడతెగని ప్రార్థనలో వ్యక్తిగతమైన జీవితంలో మాకు మెలకునిచ్చి ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా మా ఆలోచనకి అందించినప్పుడు ప్రార్థించినప్పుడు మీరు నాయన ప్రార్థన విని ప్రతిఫలము ఆ బిడ్డల పక్షమున కనికరము చూపి వాళ్ళకి ఆరోగ్యాలు, స్వస్థత, వాళ్ళ జీవితాలు బాగుపడ్డకు కడవరిలో యేసయ్యని నమ్మి చిత్తము నెరవేర్చి రాకడ పరిమాంత్రములు వేసి ఆయన కొరకు ఎదురు చూసే భాగ్యము నా బిడ్డలకు అనుగ్రహించమని నీ సొత్తుగా మార్చుకోమని అడుచున్న ప్రభువా నీ స్తోత్రం. ఈ సమయమందు విశ్రాంతిలో మీరు తెలియపరిచిన వాక్యము నాయన అయ్యా మీ సిద్ధమైన పరిశుద్ధ గ్రంథములో లిఖించిన అయ్యా జీవ వృక్షాల గురించి నాయన నీ స్తోత్రం. మంచిదని మేము వెంచటానికి ప్రభువా పై రూపము కాదు నానమాది అంతరంగాన్ని ఆశించి ఉన్నాం. మేము నాయన తెలియని రీతిలో ఆ చెట్టు ఫలము తిని మంచో చెడు తెలుసుకుంటకు మాకు ఆ జ్ఞానం ఇచ్చి ఉన్నాం ప్రభు. ఆ స్తోత్రం నాయనా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయం అది జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని పై రూపము కాదు కానీ నాయన అంతరంగమును వెలిగిన దేవుడు వీక్షాశ్రయ కుళ్ళు కూర్చున్నాం కచ్చ కలమహములు ఏ నాకు మచ్చలు లేకుండా ప్రభువ తన సిలువను ఎత్తుకొని నా సిలువ ఎత్తుకి రమ్మని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన నా ప్రభువ. నమ్మితే నాయన కార్యము నీ సిద్ధము, అది నీ సొంతమై ఉంది. నమ్మటం మా వంతు కావాలి ప్రభువ. ఒకప్పుడు అని ఇప్పుడు అని కాదయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అయ్యా. ఏకరీతిగా నాయన నీవు నీ బిడ్డలను ఇష్టంగా పిలుస్తున్నవాడు. నీకు స్తోత్రము నాన్న. ఎప్పుడు ఎవరిని త్రోసివేయవయ్యా, ఎవరిని కించపరచవయ్యా, ఎవరిని అవమానపరచవయ్యా. మేమే నిన్ను అవమానపరుస్తున్నామయ్యా, మేమే మిమ్మల్ని కించపరుస్తున్నామయ్యా. అందును బట్టి మాకు నాయన చెడ్డ ఫలాలు అయ్యా, దుర్నీతి అయ్యా, జీవనమైన మాటలు, కచ్చలు, కలహాలు మాలో అపవాది రేపుతుందయ్యా. యేసు రక్తముల కడుగు నాన్న, కడుగు 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 పవిత్రపరచు నాన్న, పవిత్రపరచు. తల అరికాలు వరకు కడుగయ్యా. స్వస్థ ఆరోగ్యము దాచి నీ బిడ్డలుగా భావించి వెంచు. చేతులు సాక్షి ఉండవా నా ప్రభువా, నీ చేతులు సాక్షి ఉండవా నాయనా. నీ చేతులతో కనికరించు నా ప్రభువా. నీ స్తోత్రమయ్యా. నచ్చని కాలంలో ఏ బిడ్డ నాయన ఏ రీతిలో ఏ బిడ్డ ఆశించి నీ సన్నిధికి వచ్చి నాయన వాళ్ళు అడుగుతూ ఉన్నారో ప్రభువా, ఏ కోణంలో కోల్పోయి, ఏ స్థితిలో నాయన బలహీనత పడి, ఏ స్థితిలో ప్రభువా కృంగిన జీవితంలో ఉండి లావనెత్తవా నా తండ్రి, లావనెత్తవయ్యా. నువ్వు లావనెత్తువాడవయ్యా. ఆ స్థితిలోంచి, ఆ పరిస్థితిలోంచి ఉన్న స్థాయిలో నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడువయ్యా, శక్తివంతమైన దేవుడు అయ్యా. నిన్ను నమ్మితే చాలయ్యా. దేవాని స్తోత్రం. ఆ బిడ్డలను లేవనెత్తని, ఆ బిడ్డలను లేవనెత్తని, ఆ బిడ్డలు పిలవండి, ఆ బిడ్డలు నాయన వీలవేయండి. అనేక ఆత్మల కాపాడటకు సహాయము మీరు నాయన అయ్యా వీధి స్వార్థ కూటములో ప్రభువా ప్రకటించినారని నేను నమ్ముచున్న నా తండ్రి. ఇన్న వాక్యమును భావించి హృదయ అయ్యా మార్పును చెంది నిత్య జీవానికి వారసత్వముగా నాయన సత్యము, జీవము, మార్గము తెలుసుకొని ఉంటుంది సహాయపడమని అడుచున్న తండ్రి. నీ స్తోత్రము రాజా. గొప్పవాడా, గొప్పవాడా నీకు వందనాలయ్యా. ఏకీకములు కాలుడు కంటేనో ఇక సమస్తము దేవుని బిడ్డగా జీవించటం మేలయ్యా. అది అరుతాయ్యా. నీకు స్తోత్రము నాన్న గొప్పవాడా. ఆ కార్యము సఫలపరచయ్యా, ఆ కార్యము నాయన రుడిపరచయ్యా. అలాంటి నాయన నీ చిత్తము నెరవేర్చి అయ్యా గొప్పవాడ నీ మహిమ కొరకు వాడుకో నాన్న. స్తోత్రము నా తండ్రి. ఈ బిడ్డలు తండ్రి అయ్యా, ఏ బిడ్డ ఏ బలహీనతలో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ కుటుంబ సమస్యలలో, ఏ అప్పుడు బాధ్యతలో, ఏ అంధకార చీకట్లో కృంగి నానా కన్నీళ్లు కారుస్తూ ఉన్నదో ప్రభు
ప్రభువా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ స్తోత్రం అయ్యా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు అప్పగిస్తున్న నీ దీనదాసుడు, నీకు అప్పగిస్తున్న నాయన నీ సేవకుడు, నీ పనివాడు ప్రభువా. నీ స్తోత్రం. ఏ పాటి వాడయ్యా నీ పనివాడు అయ్యా. బలవంతమైన దేవుడు అయ్యా. ఆశ్చర్య కార్యాలు చేస్తావయ్యా. అద్భుత కార్యాలు చేస్తావయ్యా. చెయ్యి నాయన, చెయ్యయ్యా. ఆ బిడ్డల పక్షంగా ఆ బిడ్డల కుటుంబాలు లేవనెత్తయ్యా. సమాధానమును దయచేయ్యా. సంతోషమును కలచేయ్యా. వ్యాధి బాధలు నిర్మూలన చేయ. పరిశుద్ధ రక్తముల కరువయ్యా. స్వస్థత ఆరోగ్యము దయచేయ్యా. స్తోత్రము నాన్న. ప్రేమ సమాధానము కలిగిన ప్రభువ, నీ యందు ఐక్యత కలిగిన ఆయన ఆత్మీయ బిడ్డలుగా మేము కడవరకు నీ రాకడ పరిమాత్రము ఎదురు చూసి ఆ కాంక్షను మా అందరికి కలచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని ఇన్న వాక్యము ప్రభు ఇని వదిలేయటం కాదు నాన్న అయ్యా. దాని యందు నాయన అనుసరించి పాటించడం నేర్పయ్యా. నీ స్తోత్రము తండ్రి. నాయన నీ కొందనాలయ్యా. అనుసరించి పాటించి దేవుని సొత్తుగా దేవుని బిడ్డగా నేను జీవించాలా. ఇక గతించిన కాలం చాలు. ఆ మాదిరికరమైన జీవితం ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం అని శుద్ధ హృదయముతో అంతరంగములో నూతనమైన హృదయం పుట్టించునా. నా స్తోత్రమయ్యా. ఆ కార్యాలు మీరు చేసి ఆ బిడ్డలను మార్పులకు తెచ్చి నీ చిత్తానికి లోపొచ్చి మహిమ రాజ్యములో మేము ఉండటం సహాయపడమని ఈ మధ్యాహ్న శ్రాంతిలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్యని తొలగించి కార్యాలు కారణబోతున్న కుటుంబాలకి మీరు దయచేయమని, మీరు నాయన జ్ఞాపకం చేసుకోవాలని తండ్రి ఆ బిడ్డల పక్షాన తోడుగా ఉండమని, కిడ్నీ ప్రాబ్లం అయిన, నడుముక్క బాధ అయిన ప్రభావ, కడుపులో గడ్డలైన నా తండ్రి, క్యాన్సర్ వ్యాధులు, షుగర్, బీపీ వేలాంటి నానా విధమైన రోగముల చేత అయ్యా ఈ లోకంలో పీడించబడుతున్న యేసు రక్తములో స్వస్థ అయ్యా దయచేయటకు సహాయపడమని, యేసు నామములో విడుదల ఆజ్ఞాపించమని, పరిశుద్ధుడా మీరు ప్రార్థించమని, మీరు ఆ బిడ్డల కొరకు ప్రార్థించమని, ఇన్న వాక్యము నాయన నయా తండ్రి ఉపమానమైన వాక్యం విన్నందుకు నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను వాగ్దానం చేసిన దేవా. మీరే నాయన వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని, మీరే వాళ్ళని స్వస్థత ఇచ్చేయమని, మీరే నీ బిడ్డలుగా భావించి వెంచి నీ సిద్ధమే నెరవేర్చమని, నీకే మహిమ రావాలని కొత్తైన పనులని నీ దాసుని పక్షాన నీ తెలుసు నాన్న అడగన అవసరం లేదు. అడగమన్నా నా ప్రభు అడుగుతున్నయ్యా. కొంచెం దూరం తెరువునానా. నీకు స్తోత్రమయ్యా. కొంచెం దూరం తెరువు నా ప్రభువ. కార్యము నాయన సఫలపరిచిన దేవుడు అయ్యా. మాట్లాడిన దేవుడు అయ్యా. నువ్వు మట్టివి కావయ్యా, చెట్టువు కావయ్యా. యేసయ్య జీవము కలిగిన దేవుడు అయ్యా. మాట్లాడి రూఢిపించినవయ్యా. పరిశుద్ధమైన ఆలయము నాయన ఇప్పించినవయ్యా. అయ్యా పరిశుద్ధమైన ఆలయంలో దేవునికి మహిమ రావాలయ్యా. నీకు ఇష్టమైన ప్రజలందరినీ తోలుకొని రా నా తండ్రి. స్తోత్రమయ్యా. నీ మహిమ కొరకు వాడుకోండి అయ్యా. అయ్యా అయ్యా అని అడుగుచున్నయ్యా. నీకు ఇష్టమైన ప్రజలనైనా నిన్ను మహిమ పరుస్తున్నది తండ్రి. ఈ బిడ్డలందరూ ఇంతవరకు మహిమ పరచగా నా ప్రభువ సమాధానముతో పంపి సమాధానకర్తలు తోడయుండి ఆ కుటుంబాల యందు నాయన కొన్ని కార్యాలు అద్భుతంగా చేసి నమ్మదగిన వాడు ఆయన సన్నిధిలో ఉన్నాడని నీ సిద్ధమే నెరవేర్చుకోమని, మహిమ నీకు రావాల, ఘనత నీకు రావాలని ఇంతవరకు మమ్మలను తండ్రి వాడుకున్నందుకు దేవాని స్తోత్రము నాయన. నిన్ను మహిమపరిచినందుకు నా తండ్రి, నిన్ను గణపరిచి నిన్ను అడిగినందుకు నీ దాసుని వాడుకున్నందుకు స్తోత్రము నాయన. ఇంకా తండ్రి నెక్స్ట్ దినాలన్నీ కూడా నువ్వు తోడై వాడుకోమని, నీ సిద్ధమైన నీ కుమారుడిని కూడా వాడుకొని నీ మహిమ ప్రభావము నీ సిద్ధము యవ్వన స్థాయిలో కాడి మొయిట దళితమో ప్రభువ అది నాకు లేకపోయినా నీ కుమారుడికి ఇచ్చి మోపించి సులభమో తేలికో తెలిపి మహిమ కొరకు నీ చిత్తము నెరవేర్చుకోమని, రాన్న దినాలన్నీ కూడా నాయన నీ నామానికి మహిమ రావాలని, ఘనత మహిమ ప్రభావాలు నీకే చల్లాలని ఈ సమయమందు మేమందరం కూడా తగ్గించుకొని నీ నామాన్ని మాత్రమే హెచ్చించుకుంటూ ప్రభువా పాదే పడినైనా ఆశించి మేమందరము కూడా ఒక తీరుగా ఆత్మతో, ఒక తీరుగా నీ యందు భయభక్తులతో, ఒక తీరుగా కృంగిన జీవితంలో కన్నీళ్లు కారుస్తున్నాం కనుక మా కన్నీళ్లు తుడిచి ఉన్నావని నమ్మి, మమ్మలను నడిపిస్తున్నావని నమ్మి, మా పక్షాన మా ప్రభువును రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అడిగి ఆశించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో కూడి వచ్చిన బిడ్డలకును సమస్త మన ప్రాంతమునకును అందరికీ ఆయన తోడు ఆదరణకర్తగా ఉండి ఆయన ప్రేమ బాటలో మనందరినీ నడిపించి జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరి కూడా వందనాలు. ప్రేక్షలాలు.